5,000 వచ్చింది. ఇక్కడ రైతు ఆగారేమో మీరు అనుకుంటారు. చెప్పారా చూసారా అక్కడి నుంచి పేరు చెప్పుతాడండి. గవర్నమెంట్కి అమ్మండి. జనాలు ఖచ్చితంగా మేమే తీసుకుని దాన్ని ఉపయోగించి మీకు తప్పకుండా ఎవరిని తప్పుపట్టలేదు. ఎందుకంటే వాతావరణం మారిందని రైతు కూడా ఆందోళనతో అలవాటుగా చేసేస్తారు. ఇంకా వారం రోజులు యాక్చువల్గా వెయిట్ చేయాలి. టోటల్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి మా వంతు మేము చేస్తున్నాం. ఇబ్బంది లేదు. మీకు అలా ఉంటే ఇవ్వండి తప్పకుండా. ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాం. నిన్న 630 ఇవాళ 1000 దాటుతాను అంటారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఆ విధంగా ఎవరిని తప్పుపట్టలేదు. ఎందుకంటే వాతావరణం మారిందని రైతు కూడా ఆందోళనతో అలవాటుగా చేసేస్తారు. ఇంకా వారం రోజులు యాక్చువల్గా వెయిట్ చేయాలి. టోటల్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి మా వంతు మేము చేస్తున్నాం. ఇబ్బంది లేదు. మీకు అలా ఉంటే ఇవ్వండి తప్పకుండా. ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాం. నిన్న 630 ఇవాళ 1000 దాటుతాను అంటారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఆ విధంగా we can neighboring districts. So that will be a statewide order. So we'll have it implemented today in writing. So you won't have a problem. Any issues, you tell the JC website. Not an issue. One is to do with So the limited period. I think we should speak more on behalf of farmers and millers. Millers more. We've done a big favor to them. But అవసరం we are ready to extend that benefit to all of them. So 1:2 is not for a day or 2 days or something. 1:2 is for the season. Very far it's okay. Given that. Then కొంతమంది ఏంటంటే కావాలని బీజీలు కట్టడం లేదు. ఆర్ఎస్కే వాళ్ళు చేసిన నామ్స్ ప్రకారం వాళ్ళు నెలలో ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళు 2% కట్ చేద్దామా 4% కట్ చేద్దామా అని ఆలోచనలో ఉంటారు సార్. ఆర్ఎస్కే నామ్స్ ప్రకారం ఏంటంటే చూసుకోమని ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటే 5 కిలోలు తరుగు అనేది మనం ఇప్పుడున్న తేమ శాతాన్ని బేస్ చేసుకొని చాలామంది హడావిడిగా పోస్తున్నారు కాబట్టి మనం 24% వరకు కూడా ఇబ్బంది లేదని చెప్పాము. ఇల్లు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతుంటే మనం అడిషనల్ లేదు. మ్యాక్సిమం 5 కిలోలు తరుగు అనేది మ్యాక్సిమం 5 కిలోలు అంతే.
అది దాటకూడదు. దాటితే మాత్రం తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం. దాన్ని ఇబ్బంది పెట్టి చెప్పండి. కొద్దిగా మిల్లర్స్ సరిపోదు, ఇంకా లోతుకి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ అయితే మా ఎమ్మెల్యే గారు పాత పోసారండి. అదే అవును సార్. అవునా? అవును సార్. రైతు ఎవరు? ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? రైతు ఉన్నారా? బయటికి ఎవరు రాకూడదు ఏంటి? ఇంకా అంటే పెద్ద మొత్తాలు గుజరాత్ ఎంత అయింది ఒకసారి మళ్ళీ మొత్తం మీద డీటెయిల్ పర్సంటేజ్ చెప్పండి అమ్మా. ఇక్కడ ఎంత అయింది? 80% అయితే మరి ఎందుకు ఈ గ్యాప్? అనేది ఈ గ్రాఫ్ చూపించుకున్నాం సార్. చూపించుకున్నాం మా దగ్గర 4 రోజులు అవుతుంది సార్. కాటలే రావట్లేదు. 4 రోజులు అవుతుంది అండి కాటలే. అందులో 12 వచ్చేది లారీలు రావట్లేదు అంటారు. ఇవన్నీ పెద్ద మొత్తాలు వేయాలండి. రాజుగారు గారు పేరు నంబర్ తీసుకోండి. గంట లోపు మీరు అధికారిని ఇక్కడ పంపించి ఆయన ఒప్పుకుంటే ఆ సరుకు మన సాయంత్రం కదా తరలించేట్టు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేయండి. మీరు ప్రభుత్వానికి ఇస్తారంటే డైరెక్ట్గా మేము పికప్ చేసుకుంటాం. ఇస్తే మీకు ఇబ్బంది ఏం లేదు. గంట లోపే చేద్దాం. అట్లా ఈ ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన మార్పులు ఇవే, ఈ సంస్కరణలు ఇవే. మీకు ధైర్యం భరోసా ఇవ్వడానికి కోసమే. అట్లా ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు. ఇష్యూ ఉంటే ఫోన్ చేయండి. మొత్తం మేము నిలబడతాం. ఒకేసారి ఒత్తిడితోటి 3 రోజులకి పరిమితం అవుతుంది. సో ఈ 3 రోజుల్లో ఇన్ని సౌకర్యాలు మేము తీసుకొచ్చి రైతుకి అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం రాత్రి పగలు పనిచేసి, అదేవిధంగా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరినీ సమకూర్చుకుని ఎక్కడ పొరపాటు లేకుండా అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి దయచేసి కొంచెం ఓపికగా ఉండండి. ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది ఉంటే మేము ఫోన్ చేయొచ్చు. రైతులందరికీ భరోసా ఇస్తున్నాం. ఏ విధంగా మేము వాట్సాప్ మెసేజ్లు ఏర్పాటు చేసామో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. 100% ప్రతి గింజ కొనే విధంగా, ప్రతి బస్తా కొనుగోలు చేసే విధంగా, రైతుకి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది తప్ప ఎవరిని మేము ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తాం. అవునండి, వచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో 24% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి ధాన్యం కొనుగోలు చేయమని అధికార యంత్రాంగం అందరికీ కూడా మేము అప్రమత్తం చేశాం. ఓకే సార్.